సరిగ్గా 8 నెలల కిందైతే వన్‌డే వరల్డ్ కప్ అయితే దొబ్బింది. అప్పుడైతే ఇండియా మొత్తం ఏడ్చింది. దాన్ని సరి చేసే టైం అయితే ఇప్పుడు ఆసన్నమైంది. ఈ టీ20 వరల్డ్ కప్ గెలిచి ఇండియా మొత్తాన్ని ఖుషి చేపిస్తా. ఇదేదో బాగుందే రోహిత్. నువ్వు ఖుషి చేపిస్తా అంటే మేము ఇంట్లో కూర్చొని ఖుషి మూవీ వేసుకొని చూస్తూ ఉంటాం అనుకున్నావా? మేము కూడా వదిలే ప్రసక్తే లేదు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో అన్‌బీటెన్ టీమ్. మీకు లాస్ట్ ఐసీసీ ట్రోఫీ వచ్చి 11 ఇయర్స్ అయింది. కానీ మాకు 26 ఇయర్స్. అర్థమైందా? ఈ ట్రోఫీ ఎంత ఇంపార్టెంటో మాకి. మేమైతే వదిలే ప్రసక్తే లేదు. వదలమని ఎవరు చెప్పారు? మీరు చూస్తూనే ఉంటారు. మేమైతే లాక్కపోతాం. ఈసారి అయితే కప్పు కొట్టాల్సిందే, అది ఏమన్నా కానీ. మీరైతే ఏం టెన్షన్ తీసుకోకండి. కప్పును సేఫ్టీగా ఇండియా చేర్చే బాధ్యత అయితే నాదే. వన్‌డే వరల్డ్ కప్ లాగా స్ట్రైక్ అంతా నేను కుల్దీప్కి ఇయ్యనులే. నేను ఒక్కడే స్ట్రైక్ తీసుకొని 6లు చంపి నేనైతే మ్యాచ్ ఒంటి చేత్తో గెలిపిస్తా. ఈ స్కై కనుక ఒక్కసారి ఫామ్ అందుకొని 6లు కొట్టే స్టార్ట్ చేసేదంటే అది ఏ బౌలర్స్ వచ్చినా సరే, లాస్ట్కి ఇండియా బౌలర్స్ అయినా కూడా సరే, ఉతకడం మాత్రం తప్పదు. మలక్పేట్ మార్గాంగ్ కూకట్పల్లి క్లాసన్. అప్పుడే మర్చిపోరా ఏంది ఐపీఎల్లో? నేను ఫామ్లో రానంత వరకే మీ పిల్లి ఆటలు. నేను ఒకసారి ఫామ్లోకి వచ్చానా విధ్వంసమే. మ్యాచ్ని వన్ సైడ్గా తిప్పేస్తా. నిన్ను ఫామ్లో తెప్పించేంత వరస్ట్ బౌలింగ్ అటాక్ అయితే మా దగ్గర లేదు. లాస్ట్ మ్యాచ్లో చూసావు కదా, కుల్లక్ సార్ మంచి ఊపులో ఉన్నారు. అలాగే మా బౌలింగ్ లైనప్ మొత్తం అంతా ఫామ్లో ఉన్నారు, చూసుకోండి. నాకైతే వికెట్ లేదా నేను గ్రౌండ్ బయటకు అయితే వచ్చే ప్రసక్తే లేదు. బుమ్ బుమ్ బుమ్రా అంటారా బాబు. బౌలింగ్ పరంగా ఎత్తుకుంటే మీకంటే మాదే స్ట్రాంగ్ గా ఉంది. లాస్ట్ మ్యాచ్ చూడలేదా? ఆఫ్ఘనిస్తాన్ అయితే సెమీఫైనల్లో 50కే పిసికా. మా సీమర్స్ ఫాస్ట్ బౌలర్స్ అంత ఫామ్ లో ఉండని అర్థం. కావాలంటే చూసుకోండి, ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ లో రోహిత్ శర్మ వికెట్ తీసి, థర్డ్ ఓవర్ లో విరాట్ కోహ్లీ వికెట్ తీసి గిఫ్ట్ గా ఇస్తా. నేను కూడా ఫస్ట్ బౌలర్నే. ఇండియా తరపున అత్యధిక వికెట్లు తీసింది నేనే. ఈ మ్యాచ్ లో చూసుకోండి, ఒక్క వైడ్ కూడా వేయను, ఒక్క నా బాల్ కూడా వేయను. వికెట్లు మాత్రం ఫటాఫటా రాల్పేస్తా. అరే హర్షదీప్, నువ్వేం చేస్తావు నాకు సంబంధం లేదు. ఫస్ట్ ఓవర్ లోనే డీకాక్ వికెట్ అయితే నాకు తీసి పెట్టాల్సిందే. డీకాక్ వికెట్ ఏం కర్మ, రీచా ఎంట్రీస్ కూడా గిఫ్ట్ గా ఇస్తా. తీసుకోరు అయితన్నా, ఇదైతే వికెట్ల పండుగ. నేను అవుట్ అయితే ఫస్ట్ ఓవర్లో అవుట్ అయితే, లేదంటే ఆ పవర్ ప్లేలో అవుట్ అవుతా. ఆ తర్వాత అవుట్ అయ్యే ప్రసక్తే లేదు. కావాలంటే పవర్ ప్లేలోనే వికెట్ తీసుకోండి. ఇప్పుడు నేను ఫామ్ లో లేదని ఆతలు లేనోడు కూడా నీతులు చెప్పే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ నోర్లు ముయ్యాలంటే ఈ ఫైనల్లో పక్కా 50 కొట్టాలి. మ్యాచ్ నైతే గెలిపియాలి. చూసుకోండి, గెలిపిస్తా. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వస్తుందో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.